హలో అందరికీ. నేను మీ రాధిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'రాధి వ్లాగ్స్'. సో, అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. అండ్ నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే నా పేరు రాధిక. నా వీడియోస్ బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మేమైతే మొన్న సాటర్‌డే బయటికెళ్ళామనమాట. సో, అప్పుడు తీసిన వ్లాగ్ అనమాట ఇదంతా కూడా. నేను వ్లాగ్స్ అనేవి ఈ మధ్య చాలా లేట్‌గా పోస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఏమో తెలీదు నాకు కూడా. అసలు ఎవరు చూడరు గదా! సో, అందుకే కొంచెం ఇంట్రెస్ట్ కూడా రాదనమాట. షార్ట్స్ అయితే కొంచెం త్వరగా వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటది అనని చెప్పి అప్పుడప్పుడు ఎక్కువ షార్ట్సే పోస్ట్ చేస్తూ ఉంటా. నేను ఇంతకుముందు వీడియోస్ కూడా పోస్ట్ చేశా అనమాట. సో, ఎవరు చూడరు. సో, అందుకే నేను లాంగ్ వీడియోస్ అంత తొందరగా అప్‌లోడ్ చేయననమాట. చాలా టైం పడుతుంది నాకు కూడా. మొన్న సాటర్‌డే బయటికెళ్ళాము. కొన్ని దేవుడి ఫోటోలు కావాలనమాట. సో, అందుకని చెప్పి బయటికెళ్ళాం. ఇక్కడ చూపిస్తున్నాను గదా! ఈ ఫోటోస్ అన్నీ గూడా చాలా రీజనబుల్ ప్రైజెస్‌లో ఉన్నాయి నిజం జెప్పాలంటే. కొన్ని కొన్నయితే 250 నేను తీసుకుందయితే ఒకటి 220 రూపీస్, ఒకటి 150 130 రూపీస్ అంతే. అంతకు మించి గూడా పడలేదనమాట. మీరెప్పుడైనా సరే ఎక్కువ ఫోటోస్ కావాలి అనుకుంటే హోల్‌సేల్‌గా వెళ్ళటానికి ట్రై జేయండి. పెద్ద పెద్ద ఫ్రేమ్స్ ఉంటాయి చూడండి హాల్‌లో పెట్టుకోవడానికి గాని. సో, ఇలాంటి ఫ్రేమ్స్ కావాలి అనుకున్నప్పుడు హోల్‌సేల్‌గా ట్రై జేయండి. మీకు కొంచెం ప్రైస్ గూడా తక్కువకొస్తాయన్నమాట. అండ్ వెంకటేశ్వర స్వామి ఫోటోస్ అయితే ఎంత బావున్నాయో. నేను కొండపల్లి బొమ్మలు గూడా చూసాను. చాలా డేస్ తర్వాత చూసాననమాట. నేను ఇందాక ఫోటోలో చూయించాను గదా! అది దక్షిణామూర్తి ఫోటో అనమాట. ఇప్పుడు రీల్స్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, యూట్యూబ్‌లో గాని చూస్తూ ఉన్నాం కదా! మనకి చెప్తూ ఉంటారు దక్షిణామూర్తి ఫోటో పిల్లలు చూస్తే బాగా చదువొస్తుంది. సో, ఇలా చూడటం మంచిది. లెగవంగానే దక్షిణామూర్తి ఫేస్ చూస్తే చాలా మంచిది. ఇలాంటివి చాగంటి గారు చెప్పడం మనం చాలా వీడియోస్‌లో వింటూనే ఉన్నాం. నాకు చిన్నప్పుడు దక్షిణామూర్తి అంటే ఎవరో తెలీదు. బట్ మా ఇంట్లో ఫోటో అయితే ఉంది. ఆ ఫోటో కూడా పెద్దదుండేదనమాట. నాకు బాగా గుర్తుంది. పెద్ద ఫోటోనే ఉండేది మా ఇంట్లో గూడా. నేనైతే ఎప్పుడూ తెలీదది దక్షిణామూర్తి అనే ఫోటో కూడా నాకెప్పుడూ తెలీదు. ఈ మధ్య చాగంటి గారు చెప్పటం, అవి వినటం ద్వారా తెలిసింది. సో, తర్వాత నాకు ఒక 2 బుక్స్ కావాలనమాట. ఇప్పుడు 7 శనివారాల వ్రతం ఇవి చేస్తున్నారు కదా! సరే చూద్దాం అని చెప్పి మేము గూడా తెచ్చుకోవడానికి వెళ్ళాము. ఇదైతే హోల్‌సేల్ అనమాట. బుక్స్ అన్నీ ఒకే దగ్గరుంటాయి. వన్ టౌన్ దగ్గర. అందరికీ తెలుసు ఇది ఇక్కడ విజయవాడలో. కిడ్స్‌యి అయితే రైమ్స్ బుక్స్ అన్నీ ఉన్నాయన్నమాట. నేను ఫస్ట్ వెళ్ళిన షాప్ అయితే హోల్‌సేల్‌లో సెకండ్ హ్యాండ్స్ అనమాట. హోల్‌సేల్‌లో సెకండ్ హ్యాండ్ ఉంటది. ఫస్ట్ హ్యాండ్ ఉంటది. హోల్‌సేల్‌లో సెకండ్ హ్యాండ్ అంటే రూ. 10, రూ. 15, రూ. 20, రూ. 30, రూ. 50 ఇలా ఉంటాయి. ఫస్ట్ హ్యాండ్ బుక్ రూ. 20 ఉంటే సెకండ్ హ్యాండ్ బుక్ రూ. 10 లేకపోతే రూ. 5 ఉంటది. రూ. 10 ఉంటది మాక్సిమం. ఫస్ట్ హ్యాండ్‌లో అయితే రూ. 20 ఉంటది. అంతే రూ. 10 అయితే డిఫరెన్స్ వస్తది. ఇంకోటొచ్చేసి పిల్లలవి బుక్స్ గూడా అంతే ప్రైస్ తక్కువుంటాయి. ఇదొచ్చేసి ఇంకో షాప్ అనమాట. అక్కడ చాగంటి గారు రాసిన బుక్స్ ఉన్నాయి. ఎంత బావున్నాయో మీరెప్పుడైనా 7 శనివారాల వ్రతం గాని, ఇప్పుడు హనుమాన్ చాలీసా గాని చాలా ఎక్కువ మంది ఇంట్లో చేసుకుంటున్నారు గదా! ఎక్కువ మీరు చెప్పేదొకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడికో వెళ్ళిపోయి ఏదో జరగాలి అనుకోకుండా మీ ఇంట్లోనే కూర్చొని ఇప్పుడు పూజలు చేసుకోవటానికి చాలా చెప్తున్నారు. చాలా చాలా గూడా చెప్తున్నారు. ఇంతకుముందు ఇవన్నీ మనకేం తెలియవు. ఇప్పుడు ఫోన్స్ వచ్చినప్పటి నుంచి చాలా చెప్తున్నారు. సో, అవన్నీ మీరు ఇంట్లో చేసుకోవడానికి మాక్సిమం ట్రై చేయండి. మీరు స్పెషల్ డేస్ అని చెప్పి గుడికెళ్ళకుండా నార్మల్ డేస్‌లో గుడికెళ్ళటానికి ట్రై చేయండి. స్పెషల్ డేస్ అని చెప్పి గుడికెళ్తే చాలా స్టాంపేడ్స్ జరుగుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. నాకు ఈ మధ్య చూసిన న్యూస్‌లో అయితే చాలా ఏఐ వీడియోస్ అయితే బావుండు అనిపించినియి. అసలు ఆ ముగ్గురు అక్క చెల్లెలు చనిపోయినప్పుడైతే అది ఏఐ వీడియో అయితే బావుండని చెప్పి నేను ఎన్ని సార్లు అనుకున్నానంటే అన్ని సార్లు అనుకున్నాను. ఆ తల్లి ఏడుస్తుంటే తెలియకుండా అసలు నేను చాలా సార్లు ఏడ్చాను ఆ వీడియో చూసినప్పుడల్లా. సో, తర్వాత కొన్ని బుక్స్ అన్ని చూసేసి అలారం తీసుకోవడానికి వెళ్ళిపోయాము. ఈ అలారం గూడా ఎంత 115నో ఏమో అంతే. అంతకు మించి కూడా పడలేదనమాట నాకు. నేను బుక్ స్టోర్‌కెళ్ళాను గదా! అక్కడ చాగంటి గారి పుస్తకాలు ఓల్డ్‌యి 'పెద్ద బాలశిక్ష' ఇలాంటివి ఎన్నో పుస్తకాలు చూసాననమాట. నా చిన్నప్పుడు ఎప్పుడో చూసాను నేను 'పెద్ద బాలశిక్ష' నిజం చెప్పాలంటే. అసలెంత లావునుండేదో మేము స్కూల్‌కెళ్ళేటప్పుడు అప్ టు 10థ్ వరకు 'పెద్ద బాలశిక్ష' ప్రతి ఒక్కళ్ళకి ఉండేది. ఇప్పుడు అవన్నీ పోయినియనమాట. కిడ్స్‌కైతే బెడ్ టైమ్ స్టోరీస్ గూడా అవన్నీ గూడా చాలా బావున్నాయి. రీజనబుల్ ప్రైజెస్‌లోనే ఉన్నాయి. 130, 150, 160 అంతే. అంతకు మించి గూడా లేవు. చాగంటి గారి పుస్తకాలు గూడా 350, 550 అలా ఉన్నాయి. అసలు ఎంత బావున్నాయి 'శివపురాణం' అని చెప్పి ఇలాంటివన్నీ ఉన్నాయి. నేనైతే తీసుకొని రాలేదు. గరికపాటి గారి బుక్స్ గూడా 1, 2 ఉన్నాయి. అంతే. చాగంటి గారియి మాత్రం చాలా ఉన్నాయి. మీరు కావాలంటే ఒకసారి ట్రై చేయండి. ఎక్కువ పూజలు చేసుకునేవాళ్ళు గాని, ఇలాంటి వాళ్ళందరికీ చాలా బావుంటాయి చూడటానికి కూడా, చదువుకోవటానికి. కొంచెం మైండ్ రిలాక్సింగ్‌గా ఉంటది. మీరెక్కువ టీవీ చూడని వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరికీ మైండ్ రిలాక్సింగ్‌గా ఉంటది. ఇంకా ఎక్కువ ఆ పుస్తకాల ద్వారా ఇంకా ఎక్కువ జ్ఞానాన్ని పొందొచ్చని నాకనిపించిందనమాట. అండ్ నేనక్కడ చూసిన ఇంకో బుక్ గూడా యాడ్ చేశాను. నేను చూసిందేంటంటే టేబుల్స్ బుక్. మా చిన్నప్పుడైతే టేబుల్స్ బుక్ రూ. 10 రూ. 20 అయితే ప్లాస్టిక్ టేబుల్ బుక్ వచ్చేది. అది ఎంత బావుండేదో బుజ్జిది పాకెట్‌లో పెట్టుకొని ఎళ్ళిపోవచ్చు. ఇంకొకటైతే రూ. 2 రూపాయే టేబుల్ బుక్. అది ఊరికే చినిగిపోయేది. ప్లాస్టిక్‌దేమో అస్సలు చినేది గాదు. చినిగేదే కాదనమాట.
అసలు ఆ టేబుల్ బుక్ గూడా ఎంత బావుండేదో. భరతమాత ఉండేదనమాట. అలా కిరీటం బెట్టుకొని, చేతిలో త్రిశూలం బట్టుకొని, ఇంకొక చేత్తో వరికంకులు బట్టుకొని ఎంత బావుండేదో. ఆ రోజులే గుర్తొచ్చినియి నాకు ఆ బుక్స్ అన్నీ చూస్తుంటే. కడలి గారి బుక్స్ గూడా ఉన్నాయన్నమాట. ఈ మధ్య కొంచెం బాగా ఫేమస్ అయ్యారు గదా! కడలి బుక్స్ రైటర్ గారు గూడా తన బుక్స్ గూడా ఉన్నాయి. ఇంకా చాలా 'యండమూరి' గారి కవితలున్నయి. 'శ్రీశ్రీ' గారి కవితలున్నయి. ఇంకా 'అక్కినేని' గారి పుస్తకం ఉంది. 'ఎన్టీఆర్' గారి బుక్ గూడా ఉందన్నమాట. ఆ బుక్ స్టోర్‌లో అయితే మాత్రం చాలా ఇంకా వేరే వేరే బుక్స్ గూడా ఉన్నాయి గానీ నాకు ఆ నేమ్స్ అంత గుర్తులేవు. సో, అలా ఆ బుక్స్ అన్నీ నేను చూసొచ్చాను. నేనేం తీసుకోలేదు. ఒక 1 ఆర్ 2 బుక్స్ ఏమో అశోక్ తీసుకున్నాడు అంతే. అది గూడా ఏదో ఒకటి 5 AM క్లబ్ అని ఒకటి, 'హౌ టు గెట్ సక్సెస్' అని ఏదో అవి గూడా 1,00,00,000 మెంబర్సో ఎవరో తీసుకున్నారంట. ఆ బుక్స్ మట్టుకు తీసుకున్నాడు అంతే. సో, ఇది ఇవాళనమాట. ఇవాళ మార్నింగ్ అయితే నేను లేచి కర్రీ చేసేసాను. ఎప్పుడైనా సరే ఒక కర్రీ, ఒక పచ్చడి ఉంటే ఇంకా అసలు ఏ పని ఉండదనిపించిద్ది నాకైతే మాత్రం. హ్యాపీ రిలాక్స్ అయిపోవచ్చు. నేను పెద్దగా పచ్చళ్ళేం అంత ఇంట్రెస్ట్‌గా ఏం తినను. ఎప్పుడన్నా తింటే మ్యాంగో పికిల్ ఒకటి తింటా అంతే. అంతకు మించి నేను పెద్దగా ఎప్పుడన్నా తింటే ఇంకా నాన్ వెజ్ పికిల్స్ కూడా నేను చాలా తక్కువే. అంతగా ఏం తీసుకోననమాట పికిల్స్. ఇక మార్నింగ్ ఎవరికైనా ఇంతే ఉండదు. బ్రేక్‌ఫాస్ట్ చేసుకోవటం, టిఫిన్‌లు అసలు ఈ హడావిడితోటే సరిపోయిద్ది నా లైఫ్ మాత్రం. అందరికీ ఇంతే ఉండిద్ది మాక్సిమం. హౌస్ వైఫ్ ఎవరికైనా సరే మార్నింగ్ 6 దగ్గర నుంచి 10 వరకు దద్దరిల్లిపోయిద్ది ఇల్లంతా. అందులో డౌట్ లేదు. ఒక పక్క ఇద్దరు పిల్లలున్నారంటే ఇంక అంతే సంగతులు. ఒకవేళ హస్బెండ్ లంచ్ బాక్స్ తీసుకెళ్ళినా, ఒకవేళ కిడ్స్ లంచ్ బాక్సులు తీసుకెళ్ళినా ఇంక అంతే సంగతులు. ఒకళ్ళ కిడ్స్‌కి ఒకసారి వండాలి. మళ్ళీ ఫ్యామిలీ అందరికి ఒకసారి రైస్ పెట్టాలి. ఇంక అందులో డౌటే లేదు. మనం ఒక్కళ్ళం ఉన్నా సరే ఇంట్లో వేడిగా తిందాంలే అనిపిచ్చిద్ది. ఎందుకో తెలీదు గానీ, మీకు ఇలాగే అనిపిస్తే మాత్రం కామెంట్ చేయండి. చాలామంది అంతే చేస్తారు. కిడ్స్‌కి హస్బెండ్‌కి బాక్స్ పెట్టినాక వాళ్ళెప్పుడో మధ్యాహ్నం గదంట్లే మనం తినేది 1కి, 2కి వండుకుంటారు. నాలాంటి బద్ధకస్తులైతే ఒక్కొక్కసారి అంతే వండేసేస్తారు. నేను గూడా మాక్సిమం సాధ్వి ఉండిద్ది కాబట్టి 1కే వండుతా. ఇంకెప్పుడన్నా రేర్ కేసెస్‌లోనే పొద్దున్నే 8కే వండేసేస్తా అనమాట లంచు, కర్రీ అన్నీ ఒక్కసారి చేసుకొని అలా రిలాక్స్ అయిపోతాను. ఇంక ప్రశాంతంగా. ఇంక సాయంత్రం పటికి ఇంకేం పనుండదు. వన్స్ 10 దాటింది అంటే ఇంక మాక్సిమం పీస్‌ఫుల్‌గా రిలాక్స్ అయిపోవటం. పాపని నిద్రపుచ్చేసి నేను గూడా మొబైల్ చూస్తూనో, లేకపోతే ఏదో ఒక టైమ్ పాస్ చేస్తూనో ఉంటా అంతే. సో, అలా చేస్తూ ఉంటా అనమాట. మీరేం జేస్తారో గూడా కామెంట్ జేసి చెప్పండి. నా వీడియో ఎలా ఉంది? ఏంటి? అనేది గూడా కామెంట్ చేయండి. మీకేదైనా బుక్స్ ఎక్కడైనా తెలిసినవి తక్కువకుంటే మాత్రం మంచిగా తీసుకొని మీ పిల్లలకి చెప్పడానికి కూడా ట్రై చేయండి. నేను సాత్విక్ కూడా బుక్సు అన్నీ తెస్తాం గానీ తను అస్సలు ఉంచదు. చింపడం ఇలా చేస్తది. అందుకని ఈసారి ఏం తేలేదు. తనకి చాలా టాయ్స్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఫ్లాష్ కార్డ్స్ టైప్ వస్తున్నాయి గదా! అవి గూడా చాలానే తెచ్చాము. అవి చూడదు. ఇంకా కొన్ని కొన్ని చదివిద్ది, చెప్పిద్దిలే గానీ ఇంక అందుకని నేను వదిలేసేస్తాను. సర్లే ఇంకెలాగో ఒక 2 ఇయర్స్ వాళ్ళు ఎంజాయ్ చేసేది. ఇంక తర్వాత స్కూలు, చదువు ఇదంతా కామనే గదా! సో, అందుకే అలా వదిలేస్తాను.